ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కావ్య ప్రాణం కాపాడడం కోసం నేను ధైర్యం చేయక తప్పలేదు. జరిగిన విషయమంతా నేను అత్తయ్య వాళ్ళకి చెప్పాలని చాలా ప్రయత్నించాను. కానీ అత్తయ్య ఇంటి నుంచి బయటకు గెంటేసింది. నేను చేసింది తప్పంటావా అక్క? మానవత్వంతో ఆలోచిస్తే నువ్వు చేసింది తప్పు కాదు. నీ కుటుంబ పరంగా ఆలోచిస్తే నువ్వు చేసింది కరెక్టే. కానీ వేదవతి అత్త పట్టింపుల ప్రకారం ఆలోచిస్తే వాళ్ల పెళ్లి చేసి నువ్వింకా చెడ్డదానివైపోయావు కదా. మంచి చేసిన ప్రతిసారి చెడుని మూట కట్టుకోవడం నాకు అలవాటైపోయింది కదక్కా. ఆ సమయంలో నేను నా గురించి ఆలోచించలేదు. ఎంతో భవిష్యత్తున్నా కావ్య గురించి మాత్రమే ఆలోచించాను. పెళ్లి జరిపించకుండా మీ అత్తతో ముందే ఈ విషయాల గురించి చెప్పాల్సింది. అత్తయ్యకి చెప్పకుండా పెళ్లి చేయాలన్నది నా ఉద్దేశం కాదక్కా. నేను చెప్పినా పెళ్లి చేసుండేవారు కాదు. ఆ నమ్మకం నాకు లేదు. ఆ నిహారిక మంచిదనిపించుకోవడానికి తెగ తాపత్రయపడుతుంది. నేను ముందే గనక చెప్పుంటే గొడవ చేసి వదిలేసేది. నేను ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కావ్య ఇబ్బంది పడకూడదు. తను ప్రేమించిన అబ్బాయి తనకు దక్కేలా చేశాననే తృప్తి నాకు మిగిలిందక్కా. అత్తా, అత్తా, అరే కావ్య, నన్ను క్షమించత్తా, నన్ను క్షమించు. లే కావ్య, నా ముందు లే. నన్ను క్షమించానంటేనే లేస్తాను. నీ మంచితనం, నీ గొప్పతనం అర్థం చేసుకోకుండా నేను చాలా మాటలన్నాను. నిన్ను చాలా బాధ పెట్టాను. నేను చాలా పాపం చేశాను. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగినా నేను చేసిన పాపం పోదు. నన్ను క్షమించత్తా. కావ్య, నా మాట విను. లే కావ్య, లే, పైకి లే. చూడు బాబా, కావ్య ఎలా చేస్తుందో. నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? తను రాముని పాదం తాకి రాయి అహల్యగా మారిందంటారు కదా. నీ పాదాలు తాకి కావ్య కూడా అలా మారిపోయింది. క్షమించాను అన్న ఒక్క మాట కావ్యకు ఎంతో ఓదార్పునిస్తుంది. అవని, క్షమించు. కావ్య, క్షమించాను. నువ్వు లే, పైకి లే. నువ్వు మా అందరి కోసం చాలా చేశావు. మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశావు. నిన్ను మేమందరం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఎంతకాలానికి నా కళ్ళు తెరుచుకున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.